వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరియర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్ ట్యాగ్ ని మళ్లీ తెచ్చుకునే దిశగా 2022లో భారీ డిజాస్టర్లను మూటగట్టుకుంది. ఏదో అదృష్టం కొద్దీ గుంటూరు కారం ఛాన్స్ వచ్చిందనుకుంటే ఏదేదో జరిగి ఆ ఆఫర్ శ్రీలీలకు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వలేకపోయింది. తిరిగి ఇన్నేళ్ల తర్వాత ఓ లైలా కోసం చేసిన నాగ్ చైతన్యతో మళ్లీ నటించే అవకాశం దక్కించుకున్నట్లుగా టాక్ వచ్చింది. కానీ అధికారికంగా ప్రకటించేదాకా ఆగాలి. అసలు మ్యాటర్ వేరే ఉంది. సూర్య నటించబోయే 44వ సినిమాలో పూజానే హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. జూన్ 2న ప్రారంభం కాబోతుందని చెన్నై టాక్. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు జిగర్ తండా XX తమిళంలో బ్లాక్ బస్టర్ అయింది. కానీ మిగిలిన భాషల్లో ఆడలేదు. అయినా సరే తన టేకింగ్ మీద స్టార్ హీరోలకు బోలెడు గురి. ఈ సినిమా వల్లే లారెన్స్ చాలా బిజీ అయ్యాడు. ఇప్పుడు సూర్యతో కార్తీక్ చేయబోయే మూవీ భారీ బడ్జెట్తోనే ఉంటుందట. పర్యావరణానికి సంబంధించిన ఓ సోషల్ మెసేజ్ చుట్టూ మంచి కమర్షియల్ డ్రామా అల్లుకున్నట్లు యూనిట్ లీక్. మాస్టర్స్ తోనే ఉంటుందట. సో ఏడాది నిరీక్షణకు బ్రేక్ పడేలా పూజా హెగ్డేకి సరైన బ్రేక్ దొరికింది. చైతూది కూడా కన్ఫర్మ్ అయితే హైదరాబాద్లోనే తిరిగి పాగా వేయవచ్చు. హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా అనే మూవీ చేస్తుంది. కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రష్మిక మందన శ్రీలీల పోటీ వల్ల రేస్లో వెనకబడిన పూజా హెగ్డే పెద్ద మలుపు కోసం ఎదురు చూస్తుంది. రవితేజ సరసన ఒక్క ఛాన్స్ వచ్చిందనే వార్త తిరుగుతుంది. కానీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యాకే స్పష్టత వస్తుంది. బుట్టబొమ్మ, అలా వైకుంఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ దక్కిన తర్వాత ఈ పరిస్థితి విచిత్రమే.